హాయ్ హలో నమస్తే దోస్తులు. నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాము. మంచిగా ఫ్రెష్గా కడుక్కొని నిమ్మకాయలు అన్నీ వాటర్ లేకుండా తుడుచుకొని కట్ చేసుకొని అందులో గింజలన్నీ తీసేసి ఒక కొలత విధానంలో తీసుకున్నాను అనుకో, దానికి సరిపోయేంత ఉప్పు వేసుకొని, ఇందాక చెప్పాను కదా కొంచెం నిమ్మకాయల జ్యూస్ వాటర్ కూడా అందులో వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక 2 చెంచాలంతా పసుపు వేసి ఒక 2 రోజుల వరకు ఊర పెట్టినాం అనుకోండి. ఒక డబ్బాలో వేసి ఇట్లా కలిపిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి ఒక 2-3 డేస్ వరకు. ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత దానికి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఒక 2-3 చెంచాలంత ఆయిల్ పోసుకొని అలా పోపు గింజలు వేసుకొని ఎల్లిపాయ మిరపకాయలు అన్నీ వేసుకొని మంచిగా ఏగేంత వరకు ఓపిక పట్టి తర్వాత చూడండి ఎలా వేగినాయో. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత చూడండి దానికి సరిపోయేంత కారం, మెంతి పొడి, ఆవల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుతున్నా చూడండి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం పెట్టుకున్న పోపు ఉన్నది చూడండి, ఆ పోపు కూడా వేసేసుకొని ఒకటేసారి ఆ పోపు కూడా కలిపేసుకొని మంచిగా ఇప్పుడు వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తిన్నామనుకో ఫ్రెండ్స్, ఇక ఆ కథనే వేరు. చూడండి ఎట్లా ఉందో నిమ్మకాయ పచ్చడి. ఏదో నాకు వచ్చినంతలా పెట్టిన ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. కింగ్ స్టార్ నరేందర్ యూట్యూబ్ ఛానల్ ఒంగూరు 14K అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తుంటాను. ఏ పచ్చడి అయినా పెడతా. ఓకే ఫ్రెండ్స్.